వలసరాజ్యాల కాలం నాటి కాకినాడలో నిర్మించిన పురాతన కట్టడాల వైభవం. భారతదేశం శతాబ్దాల కాలం పాటు బ్రిటిష్ వలస రాజ్యాల పాలనలో ఉంది. ఈ సమయం భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. అలనాటి స్మారక చిహ్నాలు నేటికి భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఆ నిర్మాణాలు దేశం ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయి. బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో దేశంలో అలాంటి స్మారక కట్టడాలు చాలానే ఉన్నాయి. ఈ విలక్షణమైన భవనాలు ఇప్పుడు గత జ్ఞాపకంగా నిలుస్తాయి. ప్రతిరోజు అనేక మంది చరిత్ర అభిమానులను ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలో వలస రాజ్యాల కాలంలో మన కాకినాడ నగరంలో నిర్మించిన కొన్ని చారిత్రక కట్టడాలను చూద్దాం రండి. జిల్లా పాలన నిర్వహించే కలెక్టర్ కార్యాలయం, పూర్వపు తాలూకా కార్యాలయం, ప్రస్తుత అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, మెక్లారన్ సినిమా వీధిలో ఉన్న సిబిసిఎన్సి హై స్కూల్, జగన్నాథపురం బాపిస్టు చర్చిలు నేటికి కలకల్లాడుతూ దర్శనమిస్తున్నాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ సౌధాలు నేటికి చెక్కు చెదరకుండా తమ సహజత్వాన్ని కోల్పోకుండా ఆకర్షణీయంగా నిలబడుతున్నాయి. ఆనాటి భవన నిర్మాణదారుల నైపుణ్యం, పటిష్టమైన రూపకల్పన శక్తిని అభినందించవలసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో మన కళ్ల ముందు నిర్మించిన నిర్మాణాలు ఊహించిన దానికి భిన్నంగా ప్రారంభాలకు ముందే కుప్పకూలిపోతున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. అంటే సాంకేతికత అందుబాటులో ఉన్నా నేడు అలనాటి భవనాల స్థాయి నిర్మాణాలు ఎందుకు చేయలేకపోతున్నామో చెప్పుకోవడం ఇప్పుడు అప్రస్తుతం. కానీ సాంకేతికత పరిజ్ఞానం అంతగా లేని పూర్వం అపురూపమైన కలోనియల్ ఆర్కిటెక్చర్ విధానం వెయ్యేళ్లైనా చూడముచ్చటగానే చిరస్థాయిగా చరిత్ర ఔత్సాహికుల మదిలో గుర్తుండిపోతుంది. ఇటువంటి చారిత్రాత్మక భవనాలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందన్న అంశాన్ని గ్రహించి అందుకు అనుగుణంగా పరిరక్షించుకుని భవిష్యత్తు తరాల చరిత్ర ఔత్సాహికులకు అందజేయడం నిజమైన కానుగ్గా మిగులుతుంది.